ఒక్కసారి ఈ వీడియో అయితే చూడండి. ఇది ఎక్కడో కాదు, సాబాల్ స్థలంలో జరిగినటువంటి ఒక చిన్నపాటి ఇన్సిడెంట్. ఇక్కడ కూడా ఒక వ్యక్తి వచ్చేసి మరొక వ్యక్తి యొక్క ఇంటి ముందర అయితే పార్క్ చేశాడంట కారు. ఆ కారును తీయమన్న వెంటనే ఒక చిన్నపాటి వాగ్వాదం అయితే జరిగింది వీళ్ళ ఇద్దరికి. ఎప్పుడైతే ఈ వాగ్వాదం జరిగిందో ఏ విధంగా అయితే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఒకవేళ అదే పొజిషన్లో మనం ఉంటే కనుక సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి షాపింగ్ మాల్స్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ మీరు ఇండికేటర్ వేసి ఒకవేళ కారు పార్క్ చేయాలి అనుకున్నారో వేరే వ్యక్తి కన్నా దూరినట్లయితే కనుక వాళ్ళతో ఎటువంటి వాగ్వాదం చేయకుండా మరొక పార్కింగ్ అయితే చూసుకోండి. చైనాలో ఒక మనిషిని తప్ప మిగతా ఏమంటారు పాకే వాటిని, దోకే వాటిని, పాము, కప్ప, గబిలాలు ఇలా ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళైతే తింటూ ఉంటారు. కాబట్టి కరోనా కూడా వచ్చేసింది. దాని ద్వారా ఎంతమంది ప్రాణాలు అయితే కోల్పోయారో ఇక్కడ. మనం తినేటటువంటి ఆహారం రేపటి మన పిల్లల భవిష్యత్తును పాడు చేయకూడదంటే గన మనం తినేటటువంటి తిండి ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా చాలా స్వచ్ఛంగా, అదేవిధంగా చాలా క్లియర్గా ఉండడం అన్నది